రామచంద్రాయ నమః. వాల్మీకి రామాయణాన్ని రసరమ్యంగా తెలుగులో రాసి అందించారు ప్రముఖ కవి లంక శివరామకృష్ణ శాస్త్రి గారు. వారు రాసిన గ్రంథము పేరు సరళ రామాయణము. అందులో ఉత్తరకాండములో మనము రంభను రావణాసురుడు మోహించుట అనే ఘట్టాన్ని వింటున్నాము. మొదటి భాగం విన్నాము. ఆ మొదటి భాగము ఉత్తరకాండములో దాని సంఖ్య 75. ఇప్పుడు 76వ భాగం వింటున్నాము. మొత్తము 5 భాగాలున్నాయి, 75 నుంచి 79 వరకు. నిన్న 75 విన్నాము మొదటి వీడియోగా. ఇప్పుడు రెండవ వీడియోలో 76వ భాగాన్ని వినబోతున్నాము. రావణాసురుడు రంభతో ఇలా అంటున్నాడు. హైదరాబాద్. రావణాసురుడు రంభతో ఇలా అంటున్నాడు. భామిని, నన్ను మించు మగవాడెవరో కనము ముజ్జగాల, సుత్రాముడో విష్ణువో కనుము రాక్షసనాథుడ, వేల్పు వెజ్జులేన్ నీమది దోచలేరు, నను నీ పదదాసుని చేసెకోగదే, కామితమెల్ల తీర్చెదను, కామితమెల్ల తీర్చెదను, కాదని పోవుట పాడి కాదుగా, పాడి కాదుగా. శివరామకృష్ణ శాస్త్రి గారు వ్రాసిన భావాన్ని ఇప్పుడు దీనికి విందాం. ఓ భామిని, ఇంద్రోపేంద్రులు అశ్వినీ దేవతల కన్నా ముల్లోకాలలో నేనే ఘనుడను, రాక్షసనాథుడను. నన్ను కాదని వెళ్ళకుము. రావణాసురుడు రంభతో ఇంకా ఇలా అంటున్నాడు. నేనెన్ని ఎంతను జగతికి, నేనే విధాతను, పతులకు నేనే పతినే, నేనయే నేతమరెవరు కానవే దశకంధరుడను, కంజదళాక్షి, కంజదళాక్షి. ఈ పద్యము యొక్క భావము. నేనే ఈ జగత్పతిని, విధాతను, రాజులకు రాజును, నియంతను, దశకంధరుని. నన్ను చేకొనవే, నన్ను చేకొనవే. అప్పుడు రంభ రావణాసురుడితో ఇలా అంది. అను రావణుని పలుకులను విని గడగడ వణుకుచు కడువెరపున లలనామణి అంజలించి పలికెను. నన్ను నీవిట్లాడుట తగునా, ఓ మామా, ఓ మామా, మామా. ఈ పద్యము యొక్క భావము. రావణుని గని వణుకుచూ నమస్కరించి రంభ, మామా, మామా, నన్ను నీవిట్లనుట తగునా అని అనేను. రంభ ఇంకా ఇలా అంటోంది. మామా, నీకిది తగునా, మామా రక్షింపతగును, మానుము నాపై వ్యామోహము కోడలనే, మామా
నీవిట్లు చేయ మర్యాదగునే మర్యాదగునే ఆ నీకిది తగునా మామా రక్షింపతగును మానుము నాపై వ్యామోహము కోడల నేను మామా నీవిట్లు చేయ మర్యాదగునే మామ నీకిది తగునా? నేను నీ కోడలిని కదా, నాపై దయచూపు, నాపై కోరిక నీకు మర్యాద. భామిని ఏమిటులందువు మామననగా నా తనయుని మనువాడితివా భామిని బదులుగా ఇట్లనే మామా నీ కోడలౌదు మన్నింపవయా పద్యము యొక్క భావం, నన్ను మామా అని అనేదవు, నా కొడుకును పెండ్లాడితివా ఏమి అని అనగా రంభ, నేను ముమ్మాటికి నీ కోడలినే, నన్ను మన్నింపవయ్యా అని బదులిచ్చెను. ధనదుని కోడల నౌదును ఘనుడగు నలకూబరునకు కాంతను నేనవు అనఘుడు నీ అన్నగనుక ధనుజేంద్ర నీకు తగదు తప్పగునంటిన్. నేను ధనపతి సుతుడగు నలకూబరు నీ సతిని, ఆయన మీ అన్న కావున నేను నీకు కోడలిని అని రంభ తెలిపెను. ఇంతటితో 76వ భాగము సమాప్తము. 77వ భాగంలో అంటే 3వ వీడియోలో ఈ సన్నివేశం కొనసాగుతుంది. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.